అప్పుని పెళ్లి సంబంధం చూసుకోవడానికి పెళ్ళికొడుకు వాళ్ళైతే అప్పు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కనకం అయితే పెళ్ళికొడుకుకి కట్న కానుకల విషయం కోసం కూడా మాట్లాడాలి కదా! ఎంత ఇవ్వాలి ఏంటి కొంచెం చెప్పండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే మాకు ఏ కట్న కానుకలు అవసరం లేద్దమ్మా! నా కొడుక్కి మనసుకు నచ్చిన మనిషి అయితే చాలు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. వీళ్ళెంత మంచి వాళ్ళు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కనకమైతే పంతులు గారిని పిలిచి, "పంతులు గారు ఒక మంచి ముహూర్తం అయితే పెట్టండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారైతే, "వచ్చే శుక్రవారం చాలా మంచి ముహూర్తం అయితే ఉందమ్మా! ఆ రోజు పెట్టుకుంటే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే బయటకు వచ్చేసి బావి దగ్గర నించొని ఉంటుంది. అది చూసిన కావ్య, స్వప్న వాళ్ళు అయితే, "ఏంటి అప్పు ఇలా వచ్చేసింది" అని చెప్పేసైతే అప్పు దగ్గరికి వస్తూ ఉంటారు. "ఏంటి అప్పు ఎందుకు ఇలా వచ్చేసావు ఇటువైపు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే, "అదేమీ లేదక్కా నార్మల్‌గానే ఇక్కడికి వచ్చేసాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఏంటా చెప్పు అప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఆ! ఆ! అదేమీ లేదక్కా నార్మల్‌గానే నేను మామూలుగానే ఉన్నానే. అదేమీ లేదు నేనిప్పుడు బాగానే ఉన్నానే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న, కావ్య వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. "నీకు చాలా మంచి భర్త దొరికాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.